హాయ్ మా అందరికి వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. అందులోనూ మన రాఖీ బాయ్ అయితే రెడీ అయిపోయి దగ్గర దగ్గర ఒక 25 రోజులు అవుతుంది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే నేను వీడియోస్ చేయడం ఆపేసా. కానీ ఇక్కడ నుండి వీడియోస్ని అయితే కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే బండి ఎలా ఉందనేసి ఒకసారి చూసుకోండి. నాకైతే ఈ లుక్లో బండిని చూడడానికి అయితే రెండు కళ్ళు చాలట్లేదు. ఎంత బాగుందంటే ఈ సైడ్ యాంగిల్లో బా, నేనైతే మాటలో చెప్పలేను మామ. మీరు కింద కామెంట్ చేయండి బండి ఎలా ఉందనేది లుక్లో. ఏదేమైనా కానీ టైర్లు ఏమైనా బ్యాక్ టైర్ లావుగా ఉండాలా, ఫ్రంట్ టైర్ కొంచెం లావుండి బ్లాక్గా ఉన్నాయంటే మాత్రం బండి చూడడానికి కత్తిలా ఉంటుంది. చూడ్డానికి ఇది కెఫే రేసరా లేదంటే జీటీనా లేదంటే స్క్రాంబ్లరా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. మామూలుగా ట్యాంకు అదేవిధంగా ఈ సైడ్ ప్యానెల్ అయితే కొత్తది ఆర్డర్ చేశాను. వీటి పాతవి అయితే ఇంట్లో ఎత్తి పెట్టాను మామ. ఈ రెండు బాగున్నాయి అనమాట చూడడానికి. కలరు ఇది కొంచెం చేంజ్ అయింది, కానీ తగిలించిన కొన్ని రోజులకి అయితే ఇది కూడా సేమ్ అదే కలర్లోకి అయితే లైట్గా మారుతోంది. దీన్ని ఏమంటారో సరిగ్గా నాకు తెలియదు. లాస్ట్ టైం నేనైతే దీన్ని మోనోగ్రామ్ అన్నా, ఇంకొక అన్న అయితే ఏదో సంథింగ్ ఏదో పేరు చెప్పాడు. ఈ మోనోగ్రామ్ పైన అంతా క్రోమ్ ఉంది. ఆ క్రోమ్ అంతా తీసేసి మొత్తం బ్లాక్ చేసేసాను అనమాట. ఇది ప్లస్ ఇది. ఈ మడ్గార్డ్ వచ్చి టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీది అనమాట. అందులోనూ ఇది వచ్చేసి ఫ్రంట్ మడ్గార్డ్ కాదు మామ, టీవీఎస్ ఎక్సెల్కి బ్యాక్ మడ్గార్డ్. చైనా నుంచి తీసుకుని వచ్చిన బ్లాక్ కలర్లోనే తీసుకుని వచ్చి దాన్ని కరెక్ట్గా పెట్టి కట్ చేసి దీన్ని అయితే ఈ విధంగా సెట్ చేశాను అనమాట. మేబీ ఇది నేను వచ్చి జీటీలో చూసా, అంటే చిన్న మడ్ గార్డ్. ఇక్కడ వచ్చేసి కింద మడ్ గార్డ్కి కింద ఒక ప్లాస్టిక్ కప్పు ఉంటుంది, ఆ కప్పు కూడా రెడీ చేయాలి. ప్రస్తుతానికైతే చేయలేదు, చేస్తా తొందరలోనే. ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రాగా సెట్ చేశాను ఫ్రంట్ ఈ కడ్డీ మాత్రం. చాలా మంది ఏమన్నారంటే అన్న హెడ్ లైట్ బాగాలేదు, హెడ్ లైట్ పైన ఇంటూ గుర్తు వేయమనేసి ఇంకొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. వాళ్ళు చెప్పినట్టే మన బండి ఫ్రంట్ హెడ్ లైట్కి అయితే ఎక్స్ షేప్లో ఒక స్టిక్కరింగ్ అయితే చేయించాను. బండికి ఇంకా స్టిక్కరింగ్ చేయించలేదు, జస్ట్ హెడ్లైట్ పైన మాత్రమే చేయించాను. లుక్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇంకొంచెం ఇది వెడల్పుగా వేసి ఉంటే బాగుండేది మామ. ఇంకోటి ఈ ఫాగ్ ల్యాంప్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టను మామ, జస్ట్ కిందకి దింపేస్తాను. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందకి కనబడుతుందా, పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కొంతమంది అయితే నువ్వు డైరెక్ట్గా కళ్ళల్లో కొడతావు ఈ ఫాగ్ ల్యాంప్ అన్నారు, కానీ నేను అలా చేయను. కొంతమంది గొర్రెలు అయితే డైరెక్ట్గా కళ్ళల్లో కొడతారు, మనం అలా చేయము. జస్ట్ ఇది వచ్చేసి కింద రోడ్డు వరకే కనిపించేటట్టు పెడతాను, ఫ్రంట్లో ఎవరికి ఇబ్బంది కలిగేటట్టు చేయను మామ. ఇంకా ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్కి ప్లాస్టిక్లో కవర్ అన్నమాట. ఇది కూడా బాగా సెట్ అయింది. మెయిన్ నిన్ననే వచ్చాయి మామ ఈ రెండు మిర్రర్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. చూడ్డానికి స్టైల్గా ఉన్నాయి. దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫిట్టింగ్ మాత్రం అస్సలు కావట్లేదు. నేనైతే చాలా ఇబ్బంది పడినా, దగ్గర దగ్గర 1.5 గంట సేపు దీంతో పోరాడినా. ఎక్కువ ఇబ్బంది పెట్టి దీన్ని ఏదైనా చేద్దాం అనుకుంటేదో ఇక్కడ కట్ అయిపోయింది చూడండి. రెండోది ఈ మర్రలు ఉన్నాయి కదా, ఇవైతే కొన్నిటికైతే సెట్ అవ్వట్లేదు. ఇది కూడా సెట్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. మనం ఎక్కువగా ఫోర్స్ పెట్టి దీనిపైన పని చేసామనుకోండి, ఒకటి ఇదైనా లూజ్ అయిపోతుంది, లేదంటే ఇదైనా లూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు అల్యూమినియం కాబట్టి అంత స్టిఫ్ గట్టిగా పట్టుకోవు. ఐరన్ అయినా కానీ ఇబ్బంది లేదు, అల్యూమినియం అయితే థ్రెడ్ స్లిప్ అయిపోతుంది. కాబట్టి ఇది తగిలించడానికైతే చాలా ఇబ్బంది అయింది నాకు. ఇవి వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చాయి మామ. మేబీ దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఒక స్క్రీన్ షాట్ పెడతాను, అది దేంట్లో నేను ఆర్డర్ చేశాను అనేది. మన బండిని మోడిఫై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా మంది అయితే తీసుకొని పోయే గుజ్రికి దెబ్బు, లేదంటే ఎత్తుకొని పోయి స్క్రాప్లు వేసేయన్నా, లేదంటే కొత్త బండి వస్తుందని అనేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. నేను వాళ్ళ కామెంట్స్కి కోపం రాలేదు, కానీ కొంచెం నవ్వు వచ్చింది, కొంచెం బాధ వేసింది. ఎందుకంటే మన ఈ రాఖీ బాయ్లో నాకు కొన్ని మంచి మంచి మెమరీస్ ఉన్నాయి, అదేవిధంగా చాలా చెడ్డ మెమరీస్ కూడా ఉన్నాయి. అందుకనే దీన్ని నేను వదులుకోవాలనుకోవట్లేదు మామ. దీనికి నేనైతే 25,000 పెట్టాను మామ. ఎందుకంటే బ్యాక్ మొత్తం చేంజ్ అయిపోయింది, స్టే, బ్యాక్ టైరు, రిమ్ము, ఫ్రంట్ ఫోర్కు, టీ స్టెమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. బండి ఫ్రేమ్ మాత్రమే దీంట్లో ఉన్నింది, ప్లస్ దాంట్లో ఆ ఇంజిన్ అట్టే ఉన్నింది అనమాట. మిగతా మొత్తం చేంజ్ చేశాను, ఇండికేటర్లో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి బెండ్ పైప్ని మార్చా నేను. ఇక్కడ తుప్పు పట్టిపోయిందని చెప్పి బెండ్ పైప్ని ఆర్డర్ పెట్టి ఆన్లైన్లో మార్చా. ఇక్కడ వెల్డింగ్ కనబడుతుందా మీకు. మార్చిన తర్వాత దీని ఒరిజినల్ బీట్ అయితే పోయింది. ముందైతే టట్ అనేసి ఒక బీట్ వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి ఫ్రీ ఫ్లో నార్మల్గా ఉంది. బీట్ ఎక్కువ ఏం లేదు, సైలెంట్ అయిపోయింది అనమాట సౌండ్. అమ్మా చెప్పడం మర్చిపోయా, సీటు ముందు సీట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండింది. నేను ఒక్కడిని కూర్చునే దాన్ని కూడా కొంచెం ఇబ్బందిగా ఉండింది నాకు, కానీ ఈ సీట్ అలా కాదు. నేను మంచిగా కంఫర్ట్గా కూర్చుంటా. ఏదైనా బ్యాగ్ ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా బ్యాగ్ కావాలంటే ఒక బ్యాగ్ పెట్టుకోవచ్చు, లేదంటే నాలాంటి సన్నగా ఉండే ఒక పిలియన్ రైడర్ ఇక్కడ కూర్చోవచ్చు. సరేనా. సీట్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఈ ప్యాటర్న్ కూడా చూసారు ఎలా ఉందో. ఇకపోతే ఇది అవెంజర్ మీటర్ మామ, దీని అయితే ఇంకా రెడీ చేయలేదన్నమాట, ఊరికట్టు ఉంది ఇది. ఇంక ఈ ఇంజిన్ గార్డ్ అయితే నేనే డిజైన్ చేయించాను మామ. ఇది వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్దే. దీన్ని కట్ చేసి రీడిజైన్ అయితే చేసి ఫిట్ చేశాను. ఈ చైన్ కవర్ అయితే పల్సర్ 220 అనమాట, దాన్ని కూడా కొంచెం ఆల్టర్ చేసి దీనికైతే సెట్ చేసా.
చైన్ కూడా మామ, ఆ చైన్ స్పాకెట్ చైన్ మొత్తం పల్సర్ 150 అనమాట, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా దీనిలో అయితే ఇంజిన్ ఆయిల్ మార్చలేదు, క్లచ్ ప్లేట్లు మార్చలేదు. రెండు అయితే చెన్నై నుంచి తీసుకొచ్చేసాను. తొందరలోనే ఇంజిన్ ఆయిల్ ప్లస్ క్లచ్ ప్లేట్లు మార్చి కడపకైతే లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నా. కనీసం ఒక 600 కిలోమీటర్లైనా మన బండిలో కవర్ చేయాలి. తొందరలోనే ఆ అప్డేట్ కూడా ఇస్తాను మామ. నేను ఈ వర్క్ ప్రెషర్ ఉంది నాకు, అంటే షాప్ ఉంది కదా, షాప్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారం జరిగినా జరగకపోయినా షాప్లోనే కూర్చొని ఉండిపోవాలి. కాబట్టి ఇబ్బంది అయిపోతుంది నాకు. కంటెంట్ ఉంది మామ, మన దగ్గర కంటెంట్ ఉంది, కానీ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకట్లేదు. బండి రెడీ చేసేటప్పటి నుండి కాదు నేను కువైట్లో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మామ. నిజంగా కొంతమంది అయితే అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు, అండ్ కొంతమంది మాత్రం నమ్మకంతో ఇది ఏదో చేస్తారనేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన బండి ఇంజిన్ బీట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూపిస్తారు మీకు, ఒకసారి వినండి. ముందు దీంట్లో బీట్ చాలా బాగా వస్తున్నది. ఎప్పుడైతే ఆ బెండ్ పైప్ మార్చానో ఈ బీట్ చాలా వరకు అయితే తగ్గిపోయింది, కానీ ఇంజిన్ స్మూత్గా ఉంది. కొంతమంది అయితే సైలెన్సర్ మార్చమంటున్నారు. సైలెన్సర్ని మార్చడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. దాన్ని మార్చిన తర్వాత సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందంటే రోడ్లో ఉండే వాళ్ళందరూ ఆ సౌండ్ని చూస్తారనమాట. లేనిపోని తలనొప్పులు. ఎవరైనా కంప్లైంట్ చేశాడంటే మళ్ళీ ఈ సైలెన్సర్ బాగుంది, మంచి మైలేజ్ వస్తుంది. అరౌండ్ నాకైతే ఒక 57-58 కిలోమీటర్స్ పర్ లీటర్కి అయితే దొరుకుతుంది, ఇంత హెవీ మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఆ 100cc ఇంజిన్లో. కాబట్టి సైలెన్సర్ మార్చే ప్రసక్తే లేదు ఇప్పటికైతే. ఇప్పటికి కాదు, ఇంకెప్పుడు నేనైతే మార్చను సైలెన్సర్ని. ఇదే బాగుంది మామ, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మామ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళకైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మన బండి బజాజ్ 4S ఛాంపియన్ లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ బండిని ఎంతలా తయారు చేయొచ్చు, ఎంతలా మాడిఫై చేయొచ్చు అని తెలుసుకుంటారు. అదేవిధంగా మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. ఇక మీదటి నుంచి ఖచ్చితంగా మన బైక్లో అయితే కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాయి. ఐ మీన్ ట్రావెల్ బ్లాగ్స్ అనేసి, అదేవిధంగా మన బిజినెస్ బ్లాగ్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా మన ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చిన్న రైడ్ చేసుకుంటూ ఊరు లోపలికి అయితే వెళ్ళిపోతా.